పొగాకు సాగు భారమైంది. 3 ఏళ్లుగా సరైన ధర పలకపోవడం, ఉత్పత్తులపై కేంద్రం కఠిన వైఖరితో నష్టాలే మిగిలాయి. అప్పుల భారంతో రైతులు సాగుకు దూరం అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో పొగాకు సాగు గిట్టుబాటు కావాలంటే రైతులు నాణ్యమైన పంట పండించాలి, అధిక దిగుబడులు సాధించాలి. ఆ రెండు సాధ్యం కావాలంటే డ్రిప్ ఒక్కటే మార్గం. ఖర్చులు తగ్గించుకోకుండా పొగాకు సాగు చేయలేమని గుర్తించిన పశ్చిమ గోదావరి రైతులు బిందువును బంధువుగా మార్చుకుంటున్నారు. నీరు, ఎరువులు నేరుగా మొక్కల వేర్లకే అందించే పరికరాలు ఏర్పాటు చేసుకుని సత్ఫలితాలు అందుకుంటున్నారు. పొగాకు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. పెరిగిన సాగు వ్యయం, తెగుళ్ల విజృంభణ, నాణ్యత లేని పంట, నిలిచిన ఎగుమతులు, వెరసి మద్దతు ధర లభించక ఏటా రైతులు నష్టపోతున్నారు. ఈ పరిస్థితుల నుంచి బయటపడి నాణ్యమైన పొగాకు సాగు దిశగా పశ్చిమ గోదావరి జిల్లా రైతులు అడుగులు వేస్తున్నారు. ఆధునిక సాగు పద్ధతులు పాటిస్తున్నారు. ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు నాణ్యమైన దిగుబడి సాధించేందుకు డ్రిప్పుని వాడుతున్నారు. బిందు పరికరాల వల్ల మొక్కలకి నేరుగా నీరందింది. ఆకుల నాణ్యత బాగుందని రైతులంటున్నారు. అలాగే నీరు, ఎరువులు, కూలీల ఖర్చులు తగ్గాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. డ్రిప్ కారణంగా తడులు అందించడం సులభమైందని ఐటీసీ సైతం రాయితీలతో ప్రోత్సహిస్తోందంటున్నారు. నేను ఈ సంవత్సరం సుమారుగా 65 ఎకరాల వరకు డ్రిప్ ద్వారా ఎరువులు అందిస్తున్నాను. ఈ పొగాకు పంటకు నేను గత సంవత్సరం 40 ఎకరాలకు ఎరువులు డ్రిప్ ద్వారా అందించాను. ఈ సంవత్సరం 65 ఎకరాలు అందిస్తున్నాను. గత సంవత్సరంలో నేను డ్రిప్ ద్వారా ఎరువులు అందించిన కారణం చేత ఎకరానికి 1 నుంచి 2 క్వింటాల వరకు దిగుబడి పెరిగింది. ఖర్చు కూడా మనకు ఎకరానికి 8 నుంచి 9 వేల వరకు ఖర్చు తగ్గుతుంది డ్రిప్ పెట్టడం వల్ల. ఈ డ్రిప్ పెట్టడానికి ఐటీసీ కంపెనీ గత సంవత్సరం 20,000 హెక్టార్కి 20,000 సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించింది. ఈ సంవత్సరం హెక్టార్కి 10,000 సబ్సిడీ ఇస్తుంది. మామూలుగా అయితే తెల్లవారుజాము 4 గంటలకు కరెంట్ వస్తే 3 గంటలకు లేచి మనిషిని తీసుకొచ్చి పెట్టడానికి మనిషికి 500 రూపాయలు కూలి తీసుకునేవాడి. ఇప్పుడేమో ఇది లేకుండా ఆటో స్టార్టర్లు ఎత్తుకుంటే ఆటోమేటిక్గా పొగాకు తోటలు తడుస్తున్నాయి డ్రిప్ ద్వారాగా. పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 50,000 ఎకరాల్లో పొగాకు సాగవుతుండగా 5,000 ఎకరాల వరకు డ్రిప్పును విస్తరించారు. ఫలితాలు బాగున్నందువల్ల రైతులు ముందుకొస్తున్నారు. పైపుల ద్వారా నీటినే కాకుండా ద్రవరూప ఎరువులని సైతం మొక్కలకు అందిస్తున్నారు. డ్రిప్ ఇరిగేషన్, ఫెర్టిగేషన్ విధానాల వల్ల కూలీ ఖర్చులు తగ్గడమే కాకుండా పంట నాణ్యత, ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని కర్షకులు ఆనందంగా చెబుతున్నారు. కొద్ది నీటితోనే మొక్కలన్నింటికీ సమానంగా నీరందించగలుగుతున్నామని, కూలీల సమస్య పరిష్కారమైందని హర్షిస్తున్నారు. డ్రిప్ పెట్టిన కాడి నుంచి బాగుందండి. మొక్కకి నీరు అందుతుందండి. మనుషుల వల్ల రాకపోయినా కానీ చాలా ఇబ్బంది లేకుండా ఉంటుందండి. మెయిన్ మనుషుల గురించి అంత పట్టింపు ఉండలేదండి. ఒక మనిషి ఉంటే దగ్గర మొత్తం చాలా వరకు చూసుకోవచ్చండి. గతంలో తళ్ళు పెట్టేవాళ్ళమండి. గతంలో ఎకరాకు 1-2 మనుషుల దాకా ఉండేవారండి పెడతానికి, నీళ్ళు వాటర్ పెడతానికి. ఇప్పుడు మొత్తం చేనంతా కూడా చేయడానికి డ్రిప్ ఒక మనిషి అయితే గేట్ వాల్ చూసుకుంటే సరిపోతుందండి. దిగుబడిలో అంటే అప్పుడు వాటర్ సరిగ్గా వెళ్ళకపోయినా మొక్కలో ఇది ఇప్పుడు ప్రతి మొక్కకే నీరు అందుతుందండి. దానివల్ల దిగుబడి కూడా బాగుంది. తెల్లారగట్ల 3ంటికి వచ్చి నేను తడెట్టుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు తెల్లారగట్ల 6ంటికి వచ్చి మామూలుగా అలాగలా తిరుక్కుంటా అలాగలా వెళ్ళిపోతా పని అయిపోతుందండి. ఈ 6 గంటల కరెంట్ 7 గంటల కరెంట్ కానీ ప్రతి మొక్కకే సమానంగా పడుతున్నాయండి నీళ్ళు చుక్కలు. ఇప్పుడు లేకపోతే వారం 10 రోజులు వారం కరగెళ్తాడికి 10 రోజులు వారం పట్టేదండి. ఇదన్నీ పచ్చకుంటే అదన్నీ నిండిపోయేదండి. అలా ఉండేదండి. ఈ డ్రిప్ వచ్చాక చాలా సుఖంగా ఉందండి. ఏడాది మరో 500 ఎకరాలకి డ్రిప్ విస్తరించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. సూక్ష్మ సాగు వల్ల వచ్చే లాభాల గురించి తగిన ప్రచారం కల్పిస్తూ రైతుకు రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. డ్రిప్ ఏర్పాటుతో వ్యయం తగ్గడం, ఉత్పాదకత పెరుగుతుండటంతో ఎకరాకు 7 నుంచి 10,000 రూపాయల వ్యయాలు ఆదా అవుతాయని వివరిస్తున్నారు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మనకి రైతుకి 15 నుంచి 20% దిగుబడి పెరుగుతూ ఉంది. అంటే 1.5 నుంచి 2 క్వింటాల వరకు ఎకరాకి దిగుబడి పెరుగుతూ ఉంది. దాని ద్వారా రైతుకి 20,000 రూపాయల వరకు, సుమారు 20,000 రూపాయల వరకు ఆదాయం సమకూరుతూ ఉంది. అదేవిధంగా మామూలు పద్ధతులతో పోలిస్తే నిర్వహణ ఖర్చులు 7,000 నుంచి 10,000 వరకు తగ్గుతున్నాయి ఎకరాకి. తద్వారా రైతుకి 30,000 రూపాయల వరకు అదనపు ఆదాయం సమకూరుతుంది. నిర్వహణ ఖర్చులు తగ్గడం ఒకటి, ఉత్పాదకత పెరగడం ఒకటి. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఎరువులను మొక్కకు అందించడం, దీన్ని మనం ఫర్టిగేషన్ అనే పద్ధతి అంటాము. సో నీళ్లలో కరిగే ఫర్టిలైజర్స్ని మొక్కకి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అందజేస్తాము. పొగాకు పంటపై విధిస్తున్న ఆంక్షల నేపథ్యంలో రైతులు ఖర్చులు తగ్గించుకునే చర్యలు చేపట్టాలి. స్వల్ప పెట్టుబడితో నాణ్యమైన అధిక దిగుబడిని సాధించాలి. ఇవన్నీ సాధ్యం కావాలంటే పొగాకు సాగుదారులంతా బిందు సేద్యం వైపు అడుగులు వేయడం ఉత్తమం. అప్పుడే మార్కెట్ ధరలు ఒడిదుడుకులకు గురైనా పెట్టుబడులతో బయటపడగలుగుతారు.